ఫస్ట్ చెప్పిన లొకేషన్కి వెళ్ళే రోడ్ ఇది. సో ఆ రోడ్లో ఇది మెయిన్ హెడ్లైన్స్ కనిపించాయి. సో అందుకే మీరు ఓన్ వెహికల్స్తో ఎవరైనా వస్తుంటే ఈ రోడ్ పట్టుకుంటే సరిపోతుంది. పక్కన రోడ్డు పక్కన కూడా చాలా కొంచెం మౌంటైన్స్ ఏం లేవు. సో మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయి. అక్కడైతే జైపూర్ రోడ్డు, ఇది పాడేరు రోడ్డు కనిపిస్తుంది. జైపూర్ జంక్షన్ బస్ స్టాప్ అది. హనీ తయారు చేసే బాక్సెస్ అవి. సైట్ సీన్ చూడడానికి వెళ్ళేటప్పుడు చూడండి, మంచి ప్లేసెస్ ఉంటుంది. ఓన్ వెహికల్ ఉంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకొని ఫోటోలు దిగచ్చు, లేదంటే టైం స్పెండ్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు ఆటో అన్నని మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ 6 ప్లేసెస్ దగ్గర మాత్రమే ఆపుతాడు. సో అవి మాత్రమే చూస్తాం. అక్కడ లంచ్ టైం అయితే లంచ్ చేస్తాము, అలా ఉంటుంది. హనీ అమ్ముతారు. హనీ బీస్ అక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. హనీ బీస్వి ఇటుపక్క ఒకటి నడుస్తుంటే రోడ్డుకి ఇటువైపు చూపిస్తాను. ఇప్పుడు క్యాంపెయిన్ లాగా ఉంటుంది. ఇక్కడే షెల్టర్ తీసుకోవచ్చు. హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్ అని. హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్ ఇక్కడేమో బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది మనకు. రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయండి. మీకు ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రతి చోట ఇలాగే ఉంటుంది. ఓన్ వెహికల్స్ ఉంటే ఎక్కడ కావాలంటే ఎక్కడ ఫోటోలు దిగుతారు. దేశీయ రిసార్ట్స్ అని ఒకటి ఉంది, దేశీయ రిసార్ట్స్. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు లొకేషన్ పాడేరు రూట్ ఇది. మీకు నియర్ బై కావాలని అనిపించినప్పుడు ఆ రిసార్ట్స్ మీకు ఫీల్డ్లో ఉంటుందని రిసార్ట్స్ చూపిస్తూ మీరు దేశీయ రిసార్ట్స్లో ఉంటే పొద్దున్న లేచిన వెంటనే ఈ వ్యూ కనిపిస్తుంది మీకు. హైవే, పాడేరు హైవే మొత్తం అడవి. ఇది పేరు కనిపిస్తుంది, చాపరాయి జలపాతం. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాము. చాపరాయి వాటర్ ఫాల్ టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున ఉదయం 7 నుంచి సాయంత్రం 5:30 వరకు. పెద్దవాళ్ళకి 50, చూడు చిన్న వాళ్ళకి 30. ఐటీడీఏ పాడేరు చాపరాయి వాటర్ ఫాల్ పోతంగి. అన్న చెక్ చేస్తాడు, టికెట్ చెక్ చేసి కొంచెం ఇలా చేసి ఇస్తారు మనకి. చాపరాయి వాటర్ ఫాల్ ఇది. సో ఆబ్వియస్లీ వానల కాలం కాదు కదా, సో క్రౌడ్ తక్కువనే ఉంది, వాటర్ కూడా తక్కువనే ఉంది. పగోడా గార్డెన్ అంట ఇది.
పగోడా గార్డెన్ కూర్చోవడానికి చాలా బాగుంది. ఎంత తీసుకుంటారు ఇట్లా రెడీ చేయడానికి? రెడీ చేసి ఫోటో తీసి ఇస్తారా? అట్లా రెడీ చేస్తాం, ఫోటోలు మేము తీసుకోవాలి. ఇదిగో మీకైతే ఇలా ఉంటుంది, మేడం కి అయితే ఇలా ఉంటుంది. ఇద్దరికి రెడీ కావాలంటే ఎంత తీసుకుంటారు? 300 సార్. అడుగుతాం అడిగి చెప్తాంలే. అడిగి చెప్తాంలేండి. అలా చూపించాం కదా, అలా రెడీ చేస్తారు వాళ్ళు. ఒక పర్సన్కి 150 తీసుకుంటారు. ఫోటోలు ఏం తీయరు. పగోడా గార్డెన్ చేపరాయి జలపాత తరంగిణి చేపలమ్మ తల్లిని చేప మీద కూర్చుంటుంది అమ్మవారు. ఇక్కడ వాళ్ళు రెడీ చేపిస్తున్నారు, చూపించకూడదు. రెడీ చేయించారు విజిటర్స్ వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఆయన పాయింట్ మీద అది పంచ ఉంది. సో ఒక పర్సన్కు 150 అంటే వాళ్ళు ముగ్గురు రెడీ అయ్యారు. 450. వాళ్ళ లోకల్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు. చేపరాయి వాటర్ ఫాల్ ఇది. సో అక్కడ మీరు గమనించవచ్చు, నేను ఇంత ముందుకు చెప్పినట్లు వాళ్ళు ఫోటోలు పట్టుకొని నిలబడి ఉంటారు. అట్లా రెడీ చేస్తాం మేడం, మాకు 150 రూపాయలు ఇవ్వండి. 150 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే మీ ఫోటోలు తీసుకోవచ్చు, లేదంటే దాంట్లో జాయిన్ అవి మీరు డ్యాన్స్ చేయొచ్చు. అది మీరు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చూడొచ్చు, ఆ అక్క కింద నెత్తిన పెట్టుకోయింది. ఆమె రెడీ చేయించుకుంది. ఆమె రెడీ చేయించారు. ఆ స్టిల్స్తో మీరు ఎక్కడైనా ఫోటోలు దిగచ్చు, గుర్తుండిపోతాయి. చూడొచ్చు, లోకల్ వాళ్ళతో కలిసి ఆమె డ్యాన్స్ చేస్తుంది. ఐ థింక్ 2 ఉన్నారు, మిగతా వాళ్ళంతా లోకల్ వాళ్ళు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు 2-3 ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. నా పనిలో నేను వీడియో తీసుకుంటున్నాను. ఆ అన్న వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఫోటో తీయడానికి. ఇక్కడ కూర్చోండి, ఫోటో తీస్తారు. నా అన్న గెటప్లోనే ఎండిపోయాడు. ఇంకా